లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే మనం నూజివీడు ప్రాంతంలో ఉన్నాము. ఈ నూజివీడు ప్రాంతానికి ఖమ్మం నుంచి దాదాపు ఎక్కువ శాతం ఇక్కడ ఈ కోడి పందాలను అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు. సో ఇదే క్రమంలో భాగంగా ఇక్కడ మనం ఈ పరిసర ప్రాంతాలు అయితే చూడొచ్చు ఎంత భారీ ఎత్తున ఇక్కడ ఇలా జరుగుతున్నాయి అనే విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. ఆంధ్రాకు వచ్చి తెలంగాణ వాసులే ఆల్మోస్ట్ 60-70% మన ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇక్కడికి వస్తూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కొన్ని లక్షలు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ వాతావరణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ 3 రోజులు కూడా నిన్న కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఈ చాలా ఆనందంగా ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడైతే నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. సో స్థానికంగా ఇక్కడ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి, ఈ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఎప్పుడెప్పటి నుంచి ఎలా పార్టిసిపేట్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు, ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఇక్కడ సత్తిపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయితే మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. మేము చాలా సంవత్సరాలు బట్టి కోడి పందాలకు వస్తున్నాము. పిల్లలందరికీ చాలా ఇష్టం కదా, ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో వచ్చాము. బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి బాగుంది, గొడవలు ఏమి లేవు, అంత ఆహ్లాదంగా ఉంది, ప్లెజెంట్ గా అంతా బాగుందని చెప్తాం. అంటే మనం చూడొచ్చు ఇప్పుడు ఎక్కువగా మన ఖమ్మం అనగానే ఎక్కువగా ఆంధ్ర సంస్కృతికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చేమో. అవును సార్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఉన్నాం కాబట్టి అంతా కలిసిపోయినట్టే ఉంటుంది కల్చర్. సో మన ఆంధ్ర కల్చర్ ఎక్కువగా ఖమ్మము వాళ్ళు అంతా ఉంటారు. ఇక్కడ వచ్చిన పార్టిసిపేట్స్ కూడా ఆల్మోస్ట్ చూస్తే 60-70% మన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాంతానికి వస్తూ ఉంటున్నారు. సో దాని గురించి మీరు చెప్పండి. అందరూ ఇక్కడికి వస్తారండి, ఎందుకంటే ఒకసారి చూద్దాం, సంక్రాంతి అంటే మన అందరికీ ఇది ఒక పెద్ద పండగ. తెలంగాణ ఆంధ్ర అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దీన్ని బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో లేదు, అంటే ఆనుకునే మనకి బోర్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళందరూ ఆంధ్రాకి వస్తున్నారు. ఈ కల్చర్ని మర్చిపోకుండా ఒకసారి ఆహ్లాదిస్తూ సంక్రాంతిని ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, ఈ సంక్రాంతిని చాలా ఎంజాయ్ చేయడానికి ఇట్లా తిలకించడానికి ఎక్కువ జనాలు వస్తున్నారు. మీరు చెప్పండి మేడం, మీరు వ్యక్తిగతంగా మీరు ఎలా వచ్చారు? మీ ఫ్యామిలీతో వచ్చారా? ఎలా? మా ఫ్యామిలీతో వచ్చామండి, మా అల్లుడు గారు వచ్చారు. మా పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ చూడటం, అందుకోసమని మేము కూడా 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాం. వచ్చి చూసి కొంచెం ఆనందించి వెళ్తా ఉంటాం. అంటే ఈ 3 రోజులు కూడా ఇక్కడే కేటాయిస్తుంటారు? లేదు సార్, ఒకసారి వచ్చి వెళ్తాం అంతే. ఓకే, సో ఎనీవే హ్యాపీ సంక్రాంతి అందరికి. తెలంగాణ ఆంధ్ర అందరికి తెలంగాణ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి. అందరూ ఆయువు ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చెప్పొచ్చు, ఇక్కడైతే స్థానికంగా అయితే మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆంధ్రాకి బార్డర్ లో ఉన్న ప్రాంతం అవడంతో ఇక్కడ ఆంధ్ర ప్రాంతం కంటే ఈ తెలంగాణ నుంచి వచ్చిన ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు అనేది అయితే మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి, ఈ కార్యక్రమాల మీద వాళ్ళ అభిప్రాయం చెప్పండి సార్. ఎట్లా నిర్వహిస్తున్నారు? ముందుగా అందరికి ఇక్కడికి వచ్చిన ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీడియా మిత్రులతో కూడా ఇక్కడ ఏంటంటే మనకి అనాదిగా ఈ సంక్రాంతికి ఒక సాంప్రదాయం, ఒక ఆచారం మన తాతల ముత్తాతల నుంచి వచ్చే ఇది. అదిగాక మాకు నూజివీడు గడ్డ కూడా పోరుగడ్డ, ఇది ఒక యుద్ధం చేసిన గడ్డ ఈ నూజివీడు గడ్డ బ్రిటిష్ వారి మీద. అటువంటి సాట కూడా మేము ఈ రోజున ఈ కోడి పందాలు మలిశెట్టి జగదీష్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ నూజివీడులో మాకేంటంటే ఒక రైతుకి ఆనందం ఉండాలంటే ఈ సంక్రాంతి కోడి పందెం అనేది చాలా ప్రాముఖ్యత. చాలా ఇష్టంగా అన్ని వర్గాల వాళ్ళు, భేద లేదు ధనిక లేదు, అందరూ వచ్చి ఒక వేదికని పంచుకొని చూసేది ఏదన్నా ఉందంటే అదొకటే ఈ కోడి పందెం అనమాట. ఈ కోడి పందెం తిలకించడానికి ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రం తెలంగాణ, దాంట్లో మా ఖమ్మం జిల్లా, ఇక్కడ మా ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, మాకు అక్కడ మా డీసీబీ మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ ఐడీసీ నోవా విజయబాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ అషారాబాద్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇల్లింద్ ఎమ్మెల్యే గారు, వీరందరూ కూడా వచ్చారు ఈ రోజున ఇక్కడ తిలకించడానికి. అట్లానే రాష్ట్రం అన్ని శాఖల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలను వీక్షించడానికి వచ్చారు. మనకేంటంటే ఈ సంవత్సరంలో ఒక 3 రోజులు ఈ పెద్ద పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి, అది జరిగిద్ది. ఈ నూజివీడులో దీన్ని మేము జయప్రదంగా అందరికి
కోడిపందాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ సభను మేము ఏర్పాటు చేశాము. దీనికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎలా నడుస్తుందండి ఇక్కడ పందాలు? అంటే ఇది చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఉంటారు, చాలా ఆనందిస్తూ ఉంటారు. ఆ పందాల తీరు ఎలా ఉంటుంది, ఆ పందాల వ్యవహారం ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి చెప్పండి. పందాలంటే ఇక్కడ మేము వేసే పందాలు కూడా కత్తులు లేకుండా వేస్తాం మేము ఇక్కడ. నేను సుప్రీంకోర్టు ఆదేశానుసారం కోర్టు వారి ఉత్తర్వులకి లోబడి వారు ఏది చెప్పారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ముగ్గులు పోటీలు, ఇక్కడ తర్వాత హరిదాసులు గాని, గంగిరెద్దులు గాని, ఇక్కడ గాలిపటాలు గాని. మన గాలిపటాలు అనే సాంప్రదాయం ఇదివరకు ఎక్కువ తెలంగాణలో ఉండేది. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము తీసుకొచ్చాం. ఇక్కడ కూడా ఇది గాలిపటాల ప్రోగ్రాం కూడా బాగా, పతంగుల ప్రోగ్రాం బాగా గట్టిగా చేసాం ఇక్కడ మేము. ఇంకోటి ఏంటంటే అటొక వర్గం ఇటొక వర్గం అనేది ఇది ఒక రోజు నేస్తే వచ్చేది కాదు. వచ్చే సంక్రాంతి కోసం కూడా ఇప్పటి నుంచి మేము దాన్ని ప్లాన్ చేస్తూ ఉంటాము. దీనికి భోగి మంటలు, ముఖ్యంగా భోగి మంటలు స్టార్ట్ అవుతాయి అనుకోండి. భోగి మంటల తర్వాత ఈ కార్యక్రమం అంతా స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి అటొక వర్గం ఇటొక వర్గం ఉండి ఒక సంవత్సరం పాటు కష్టపడితే 1, 2, 3 కోడిపుంజులు ఒకళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. వాటిని చాలా ఇంట్రెస్ట్గా దాని ఖర్చుకు కూడా తావు ఇవ్వకుండా మేము వాటిని కోళ్ళ పెంపకం పెంచి తీసుకొచ్చి ఇక్కడ కోడిపందాలు ఆడిస్తాం అనమాట. సో అంటే ఇప్పుడు మీ నిర్వహణతో పాటు మీరు కూడా ఈ బరిలో దింపే ప్రయత్నం చేస్తుంటారా యాజ్ ఆర్గనైజర్స్? అంటే దింపేమంటే అటు మాకు 2 వర్గాలు ఉంటాయి. నేనైతే రెఫరీగా ఉంటాయి ఇక్కడ. ఏంటంటే మనం రెఫరీగా ఉంటాం కాబట్టి అటు వరకు అటు కోళ్ళు వస్తాయి, ఇటు వరకు ఇటు కోళ్ళు తీసుకొస్తా ఉంటారు. సో మీరు జస్ట్ జడ్జిమెంట్ వరకే? అంతే, మనం ఓన్లీ నేను రెఫరీ వరకు చేస్తా ఉండమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడొచ్చు చాలా ఆహ్లాదభరితంగా ఎలాంటి అంటే గైడ్ లైన్స్ ప్రకారంగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎలాంటి కత్తుపోట్లు ఇవి లేకుండా సాధారణంగా చూసి ఆహ్లాదించే పద్ధతులు అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్థానికుల్లో నిర్వాహకులు జగదీష్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? నూజివీడు చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ భోగి రోజు స్టార్ట్ చేసి భోగి మంటల కార్యక్రమం కానించి రమేష్ అన్న చెప్పినట్టు సంక్రాంతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసాము. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ కోడి పందాలు నిర్వహించడం జరుగుతుంది. కత్తులని వాడకుండా ఓన్లీ కోడి పందాలు అనేది ఎట్లా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చారో అదే రకంగా అదే రీతిలో ఇక్కడ పందాలు నిర్వహించడం జరుగుతుందండి. సో చెప్పండి సార్, ఇది ఇక్కడ ఈ సాంప్రదాయం ఈ నూజివీడులో అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎంతో ప్రతిష్టాత్మకంగా పౌరుషంగా పందాలు నిర్వహిస్తూ జరుగుతూ వెళ్తూ ఉంటుంది, దాని గురించి ఏంటి? అసలు నూజివీడు అనేది పోరుగడ్డ సార్. ఇది బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన గడ్డ. ఇది నూజివీడికి మా జమీందారులకి చరిత్ర ఉంది, వెలమ దొరలకి ఇక్కడ చరిత్ర ఉంది. మాకు తెలియదు కానీ ఇక్కడ మహాత్మా గాంధీ గారు నూజివీడు వస్తే ఆయనకి ఒక మండపం కట్టించి ఆయన స్టే చేసిన ఇది కూడా నూజివీడికి ఒక చరిత్ర ఉందండి. జమీందారులకి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నూజివీడు గడ్డ అంటేనే పోరుగడ్డ. ఈ నాళ్ళలో ఎప్పుడు లేదు. నూజివీడు పట్టణంలో ముఖ్యంగా చుట్టుపక్కల జరుగుతున్నాయి, రూరల్ మండలాల్లో జరుగుతూనే ఉన్నాయి. నూజివీడు పట్టణంలో ఎప్పుడు లేదు, ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఎక్కువగా మీరు చూడొచ్చు ఈ నూజివీడుకి బార్డర్ అయినటువంటి ఈ ఖమ్మం జిల్లా నుంచి ఆల్మోస్ట్ 60-70% ఎక్కువ శాతం అక్కడున్న నాయకులే కావచ్చు, అక్కడ నుంచి వచ్చే వీక్షించడానికి కానీ పందెం కట్టడానికి కానీ వస్తూ ఉంటారు. సో వాటి గురించి చెప్పండి సార్. ముఖ్యంగా ఒకటే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సుమన్ టీవీ ద్వారా చంద్రబాబు గారు మాకు తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అన్న ఇది లేదు. మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం. వాళ్ళందరినీ మేము చక్కగా చంద్రబాబు గారు మా ఓటే నేర్పారు. మేమందరం వాళ్ళందరూ శుభ్రంగా చూసుకుంటున్నాము. వాళ్ళకి అన్ని ఆతిథ్యాలు అన్ని ఇచ్చాము. అందరికి వాళ్ళకి రూములు బుక్ చేయడం కానీ అన్ని మేము శుభ్రంగా చూసుకున్నాము. వాళ్ళందరూ ఖమ్మం జిల్లా నుంచి కూడా పాలకపక్షం ప్రతిపక్షం 2 అందరూ వచ్చారు. మేమందరం అన్నదమ్ముల్లో కలిసి అందరం ఎంజాయ్ చేస్తున్నాం. పండుగ వాతావరణం తీసుకొచ్చాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏ పార్టీలు లేవు, ఎలాంటి ప్రాంతాభిప్రాయాలు లేవు. అది తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న ప్రాంతంలో కూడా అందరం కలిసే ఉన్నాం. విడిపోయినా సరే అదే సంస్కృతిని మేము ఇక్కడ పాటిస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ నిర్వాహితులు అయితే తెలియజేస్తున్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ ఎలాంటి సెలబ్రిటీస్ని తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడికి? ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఆహ్లాదాన్ని క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ ఎంటర్టైన్మెంట్ భాగంగా ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు సార్, చెప్పండి. ఇక్కడ నూజివీడు అంటే ఈ ప్రపంచ దేశంలో కూడా ఒక గుర్తింపు దిగిన నూజివీడు ప్రాంతం. ఈ ప్రాంతంలో మన జగదీష్ మరి మోనోనేని రమేష్ గారి ఆర్గనైజేషన్ లో మరి మంత్రివర్యులు కొలుసు పాలసారథి గారు గెలిచిన మొట్టమొదటి సంవత్సరం కాబట్టి చక్కని ఆతిథ్యాన్ని ఇవ్వాలి. చక్కగా సంబరాలు, సంక్రాంతి సంబరాలు మంచి వేదిక మీద జరపాలి. అందరూ ఆహ్వానించాలని చెప్పని అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించుకున్నాం.
చక్కగా ఇక్కడ వర్గాలు మతాలు పార్టీలు అనేది లేకుండా ఇక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే భేదం లేకుండా మరి అక్కడ నుంచి శాసనసభ్యులు కానీ తెలంగాణ నాయకులు కానీ అదేవిధంగా దేశ విదేశాల నుంచి అనేక మంది సొంత గ్రామాలకు విచ్చేసి ఈ వేదికలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇన్ని గొప్ప ఏర్పాట్లు చేసిన ఈ సిట్టింగ్ లో కూర్చొని మన అనాది నుంచి వచ్చిన సాంప్రదాయమైన కోడి పందాలని చక్కగా వీక్షించాలని, ముగ్గుల పోటీలు, అదేవిధంగా హరికథలు, హరినాథుల కథలు, మరి గంగిరెద్దుల ఇవన్నీ కూడా భోగి మంటలతో ప్రారంభమైన ఇవన్నీ చూసి ఓ ఇలా ఉంటుందో సంక్రాంతి సంబరాలంటే అని ఈ రోజు అధునాతనంగా టెక్నాలజీ పెరిగిన ప్రాంతంలో మరి పూర్వకాలపు యొక్క సాంప్రదాయాలని, సాంస్కృతిక కార్యక్రమాలని, ఈ పల్లెటూరు యొక్క వాతావరణాన్ని ఈ వేదిక మీద చూపించడం అనేది అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు, ఆనందం సంతోషం వ్యక్తం చేసి ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద ముసలి ముక్కలే తేడా లేదు, ప్రతి మహిళలు ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం. ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ సంక్రాంతి సంబరాల్లో మేము సైతం అంటూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది దినదినాభివృద్ధి చెందే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా బాగా రెట్టింపు ఉత్సాహంతో చేయటానికి ఆర్గనైజర్స్ కి ఇది ఒక మద్దతని మేము భావిస్తున్నాము. తప్పనిసరిగా మంచి వాతావరణంలో చక్కని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మరి కోడి పందాలని నిర్వహించడం అనేది సంతోషించదగ్గ విషయం. ఎవరైనా సరే ఈ సంవత్సరాంత కాలంలో పెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగ. అలాంటి పండుగని చక్కని వాతావరణంలో చక్కని సంతోషకరమైన ఈ యొక్క ప్లేస్ లో జరుపుకోవడం మాకు సంతోషంగా ఉందని సుమన్ టీవీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు ఈ నూజివీడి కార్యక్రమానికి అంటే నిన్న తిరువూరులో చూపించడం జరిగింది అక్కడ పందాల కార్యక్రమాన్ని. ఈ రోజు ఇక్కడ నూజివీడిలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. సో ఇక్కడ ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ముఖ్య అతిథులుగా ఎవరెవరు వచ్చారు, ఏంటి అనే విశేషాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు సుమన్ టీవీ ద్వారా మనం చూపించే ప్రయత్నం చేద్దాం.